జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భైని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భాగవతంలో ఈరోజు మనకెందుకంటే 2 స్కందాలు అయ్యాయనుకున్నాం. మనం తృతీయ స్కందంలోకి వచ్చాం. ఈ తృతీయ స్కందంలో మనం నిన్న అంటే ఈరోజుకి మనకి 11 దాకా చెప్పుకున్నాం. 12 నుంచి మనం చెప్పుకోవాలి. తృతీయ స్కందంలో అధ్యాయం 1లో మనం 11 శ్లోకాల దాకా చెప్పుకున్నాం. ఈరోజు మనం 12వ శ్లోకం నుంచి చెప్పుకోవాలమ్మా. జై శ్రీమన్నారాయణ. కృష్ణం వందే జగద్గురుం. పద్మాస్తు దేవో భగవాన్ ముకుందో గృహీతవాన్ సక్షితి దేవదేవః ఆస్తే స్వపుర్యాం యదు దేవదేవో వినిర్జితాశేష దేవదేవః. దేవదేవుడుకు శ్రీకృష్ణ భగవానుడు హృదాతనులను తన బంధువులుగా అంగీకరించున్నాడు. ప్రపంచ రాజులందరూ ఆ దేవదేవునితోనే కూడి ఉన్నారు. ప్రస్తుతము అతడు కుటుంబ సభ్యులను మరియు యదువంశపు రాజులను, రాకుమారులను, అసంఖ్యాక రాజులను జయించినట్టు వారు కూడి తన గృహమున నందున్నాడు. అతడే వారికి ప్రభువు. హృదాతనులకు పాండవులతో రాజకీయ సంధి విషయమున విదుడు ధృతరాష్ట్రునకు చక్కని మంత్రణం మొసగెను. మేనబావగా శ్రీకృష్ణుడు వారితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడని అతడు తొలుత తెలియజేసెను. శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు భగవానుడైనందున విశ్వకలాపములను నియంత్రించు బ్రాహ్మణులు మరియు దేవతలచే పూజనీయుడై ఉన్నాడు. దానితో పాటు శ్రీకృష్ణుడు అతని కుటుంబ సభ్యులు అంటే యదువంశీయ రాజులు, ప్రపంచ రాజులందరినీ జయించిన వారై ఉన్నారు. క్షత్రులైన వారు వివిధ రాజ్యములకు చెందిన రాజులతో పోరాడుతుండేవారు. ఆ విధముగా యుద్ధములందు వారి బంధువులను జయించి వారి యొక్క సౌందర్యపదులకు రాకుమార్తెలను అపహరించేవారు. విజేతయు క్షత్రియుని శౌర్యముపైన ఆధారపడే క్షత్రియులు మరియు రాకుమార్తెల వివాహం జరిగిన కారణమున ఆ విధానం శ్లాఘనీయమై ఉండెను. యదువంశంలోని రాకుమారులందరూ ఇతర రాజుల కన్యలను ఆ రీతినే పరాక్రమంతో వివాహమాడి ఉండేది. ఆ విధముగా వారు ప్రపంచ రాజులందరినీ జయించిన వారైనారు. పాండవులతో యుద్ధము పెక్కువపాయములతో నిండి ఉన్నదని విదుడు తన జ్యేష్ఠ సోదరునకు నచ్చ చెప్పకోరెను. బాల్యమునందే కంస జరాసంధాది దానవులను బ్రహ్మదేవుడు ఇంద్రుని వంటి దేవతలను జయించినట్టు శ్రీకృష్ణుడిచే వారు రక్షింపబడుటే అందులో కారణము. అనగా సమస్త విశ్వశక్తి పాండవుల వెనుకనే కలదు అని విదుడు కూడా ధృతరాష్ట్రుడు చెప్పాడు. కానీ మరి ఆయన ఎందుకు వింటాడు అమ్మ? తర్వాత సయేష దోష పురుషద్విడాస్తే గృహాన్ ప్రవిష్ణో యమపత్యమత్య పుష్ణాసి కృష్ణాద్విముఖో గతశ్రీ స్వశైవం కులకౌశలాయ. మూర్తి భవించిన పాపరూపుడైన దుర్యోధనుని నీవు అమోఘుడగు పుత్రునిగా పోషించుతున్నావు. కానీ అతడు కృష్ణద్వేషి అయి ఉన్నాడు. ఈ రీతిగా కృష్ణ విముఖుని పోషించే కారణమున నీవు సమస్త కళ్యాణ గుణములను కోల్పోయి ఉన్నావు. కనుక ఈ దుర్భాగ్యం సాధ్యమైనంత శీఘ్రముగా విడుదల పొంది కుటుంబం అంతటికి నీ శుభము చేకూర్చుము. సుపుత్రుడైన వాడు అపత్య అని తన తండ్రి పతనము చెందకుండా నిలుపువాడు.
అని పిలువబడును. తండ్రి మరణించినప్పుడు తండ్రి దేవదేవుడు విష్ణువు ప్రీత్యర్థమై యజ్ఞములను అంటే ఆహుతులను అర్పించడం ద్వారా అతని ఆత్మను రక్షించగలడు. ఈ పద్ధతి భారతదేశంలో ఇంకా అమలులో ఉన్నది. తండ్రి మరణాంతరము పుత్రుడు గయా ప్రాంతమునందరి విష్ణుపాద పద్మముల చింత ఆహుతులు అర్పించిన నీవును. తండ్రి పుత్రుడు గ్రహించో తనయుడు ఆ విధముగా అతను ఆత్మను ఉద్ధరించును. కానీ తనయుడు ఇదివరకే విష్ణు విరోధి అయినచో అట్టి విరోధ భావను విష్ణు పాదపద్మములకు ఎట్లు ఆహుతులను అర్పించగలడు. శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్ దేవదేవుడుకు విష్ణువు. అతని ఎడనే దుర్యోధనుడు విరోధము కలిగిండును. తత్కారణమున అతడు తన తండ్రిని అంటే ధృతరాష్ట్రుని అతని మరణాంతరము రక్షింపజాలడు. విష్ణువు పట్ల విశ్వాసరాహిత్య కారణమున తానే స్వయంగా అతడు పతనము నొందనున్నాడు. అట్టి ఎడ అతడు ఏ రీతి తన తండ్రిని రక్షించగలడు? కనుకనే ధృతరాష్ట్రుడు తన కుటుంబపు మంగళ పరిస్థితిని చూడగోరి నేని శీఘ్రమే దుర్యోధను వంటి యోగ్యపుత్రుని త్యజించవలని విదుడు అతనికి ఉపదేశమొసగినాడు. విద్వాంసుడు కానీ లేదా భగవద్భక్తుడు కానీ కానటువంటి పుత్రుని వలన ప్రయోజనమేమీ కలదు అంట చాణక్య పండితుని నీతి ఉపదేశము అనుసరించి ఉన్నది. పుత్రుడు దేవదేవుని భక్తుడు కానితో అది కేవలము గుడ్డికళ్ళ వంటి వాడే, అనగా కేవలము కష్టకారణుడే. కనుకని అట్టి నిరంతర క్లేశం నుండి రోగి బయటపడినట్లుగా వైద్యుడు ఆ వ్యర్థము కళ్ళను పెరిగివేయమని కొన్ని మార్లు సలహానిచ్చుండును. దుర్యోధనుడు అచ్చము కష్టకారకము గుడ్డికళ్ళ వంటివాడు. విదుడు దూరదృష్టితో గాంచినట్లు అతడు ధృతరాష్ట్రుని మంత్రములకు గొప్ప కష్టకారకుడే కాగలడు. కనుకనే విదుడు ఆ క్లేశకారణము తొలగించుకోమని జ్యేష్ఠ సోదరునికి చక్కగా ఉపదేశించినాడు. దుర్యోధనుని సుపుత్రుడని తన తండ్రికి ముక్తి కలిగింప సమర్థుడు భ్రమించే ధృతరాష్ట్రుడి మూర్తి భవించిన పాపరూపుని తప్పుగా పోషించుచుండెను. తర్వాత ఇత్యూచివాం సత్ర సుయోధనేన ప్రబుద్ధకోపస్ఫురితాధరేణ అసత్కృతః శత్రుహానియశిలః క్షత్తా సకర్ణానుజసౌబలేన. విదురుడు యవ్వాని స్వభావము గౌరవనీయులైన వారిచే పూజింపబడినదో ఆ విధముగా పలుకునప్పుడు క్రోధ ప్రబుద్ధుడును పెదవుల కంపించుచున్న వాడును అగు దుర్యోధనుడిచే అవమానితుడయ్యను. దుర్యోధనుడు ఆ సమయమున కర్ణుడు, అనుజులు, మేనమామయు శకుని కూడి ఉండెను. పాముకు పాలు పోయిట కేవలము దాని విషమునే వృద్ధి చేయనట్లుగా మూర్ఖునికి ఉపదేశం కూడా కేవలము అతనికి క్రుద్ధుడగునట్లుగా మాత్రమే చేయను చెప్పబడినది. సాధు మహాత్ముడు విదుడు ఎంతటి గౌరవనీయుడనగా గౌరవనీయులైన వారందరూ అతని స్వభావం తేలిపారు చూపించేవారు. కానీ మూర్ఖుడకు దుర్యోధనుడు అంతటి వాణిని అవమానించుటకు సాహసించను. మేనమామయ్యకు శకుని మరియు స్నేహితుడు కర్ణుని చెడ్డ సహవాసమే దానికంతటికి కారణము. వారు దుర్యోధనుని అతడు చేయి పాతక కర్మల యందు సర్వదా ప్రోత్సాహపరచియుండేది. కయేన మత్రోపజుభావజిహ్మం దాస్యాః సుతం యద్బలినైవ పుష్టః తస్మిన్ ప్రతిపః పరకృజ్య ఆస్తే నిర్వాస్యతామాసు పురాశ్వసానః. ఈ దాసీపుత్రుని ఇక్కడకు రమ్మని ఎవడు పిలిచినాడు? ఎవరి ఆధారముతో తాను పెరిగిన పెద్దవాడైనాడో వారికి విరుద్ధముగా శత్రువుతం కొరకు వేవుల కార్యము చేయనతని కపటి ఇతడు. వెంటనే ఇతని ప్రసాదం నుండి వెడలగొట్టుడు. కేవలము శ్వాసను మిగిల్చి ఇతనిని విడిచివేయుడు. చూడండి, శ్వాసను మాత్రం ఇది చేసి విడిచివేయాలట. అది ఆయన యొక్క ఆజ్ఞ. ఆ రకంగా ఇచ్చారు అక్కడ. వివాహ సమయమున క్షత్రియరాజు వివాహమాడిన రాకుమారుతో పాటు పలువురు ఇతర కన్యలు సైతము తమ వెంట కొనిపోతురు. రాజు యొక్క సేవికాగణము
దాసీలను పిలువబడుతును. రాజుతో కలిసి సన్నిహిత సాంగత్యము దాసీజన పుత్రులకు పొందవచ్చును. అట్టి పుత్రులు దాసీపుత్రులుగా పిలువబడుతురు. రాజ్యాధికారం ఉన్న వారికి భాగం లేకున్నాను రాకుమారుల వలె పోషణ మరియు ఇతర సౌకర్యములు మాత్రము వారు పొందుతురు. విదురుడు సైతము అటువంటి దాసీపుత్రుడే కనుకనే అతని క్షత్రియులందు గణింపబడలేదు. కానీ ధృతరాష్ట్రుడు మాత్రము అనుజులకు దాసీపుత్రుని విదురుడు పట్ల అమితానురాగమును కలిగి ఉండెను. విదురుడు అతనికి మంచి స్నేహితుడును తాత్విక సలహాదారును అయి ఉండెను. విదురుడు గొప్ప మహాత్ముడు మరియు తమ త్రియోగులాశిని ఎరిగినప్పటికీ దుర్యోధనుడు దుష్టవశాత్తు తీవ్ర పదజాలమును ఉపయోగించి అతని మనస్సును గాయపరిచెను. దుర్యోధనుడు విదురుని జన్మపైన దెబ్బతీయటే కాక అతని విశ్వాసఘాతకుడనియు పలికెను. తాను శత్రువుగా భావించు ధర్మరాజు యొక్క కార్యమును విదురుడు బలపరుచున్నట్లు అతనికి గోచరించుడే అందులకు కారణము. విదురుని వెంటనే రాజప్రాసాదం నుండి వెడలగొట్టి అతనిని సంపత్తులన్నింటినీ తీసుకొనవలనని దుర్యోధనుడు కోరెను. సాధ్యమైనచో చివరి శ్వాస మిగిలినంత వరకు విదురుని బెత్తముతో కొట్టించుటకును అతడు ఇష్టపడేటివాడు. పాండవుల పక్షమున ధృతరాష్ట్రునకు ఉపదేశం వచ్చిన కారణమున విదురుని అతడు వారి గూఢచారిని ఆరోపించను. రాజప్రాసాదపు జీవన స్థితి మరియు రాజనీతి మర్మములు ఆ రీతిగానే ఉండును. అట్టి స్థితి యందు విదురుని వంటి దోషరహిత పురుషుడు సైతము హేయమైన ఆరోపణ కావ్యంపడి శిక్షింపబడును. దుర్యోధనుని సోదరుని తనయుడు యొక్క అట్టి అనూక్ష్యముకు ప్రవర్తనను కాంచి విదురుడు మిగుల చెప్పుతుడయ్యను. వాస్తవముగా ఏదిను జరగక మునిపే అతడు రాజప్రాసాదం వీడుటకు శుభము కొరకు నిశ్చయించుకొనెను. స్వయం ధనుర్ధారి నిధాయ మాయాం ధ్రువతు పురో మర్మసు తాడితోపి స ఇతమచుల్బణ కర్ణబాణై గతవ్యదో యాదురు మానయాన. ఆ విధముగా కర్ణముల గుండా గుర్చుకొని పోయిన బాణములు హృదయాంతరాలమును తాకగా విదుడు తన విల్లును గృహద్వారమున విడిచి సోదరుని గృహమును వీడెను. బాహ్య శక్తి యొక్క కర్మలు సర్వోత్కృష్టమైనవని భావించిన కారణమున అతడు ఏమాత్రము వ్యధ చెందలేదు. భగవానుని మాయాశక్తిచే సృజింపబడిన ఎట్టి వికార పరిస్థితి చేతను విశుద్ధ భక్తుడు ఎన్నడను కలతకు గురికాడు. భగవద్గీత 3:2-7 ఈ విషయము ఇట్లు తెలుపబడెను. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తామితి మన్యతే. బాహ్యశక్తి యొక్క విధమున ప్రభావన బద్ధజీవుడు భౌతిక అస్తిత్వమున తాదాత్మ్యము చెంది ఉండను. మిథ్యాహంకారమున లగ్నమై అతడు తానే సమస్తమును మనరించుతున్నానని భావించును. ఆ మాయాశక్తి భౌతిక ప్రకృతి పూర్తిగా దేవదేవుని అధీనమున ఉండునట్టిది. ఇక బద్ధజీవుడు పూర్తిగా మాయాశక్తి గుప్పిడిలో ఉన్నట్టువాడు, అనగా అతడు పూర్తిగా భగవానుని చట్ట పదుపులో ఉన్నట్టువాడే. కానీ కేవలము భ్రాంతి కారణముననే అతడు తన కర్మల యందు తాను స్వతంత్రుడనని భావించును. దుర్యోధనుడు అట్టి బాహ్య ప్రకృతి ప్రభావముని వర్తించెను. దానిచే అతడు అంత్యమును పూర్తిగా నాశనం కానున్నాడు. విదురుని చక్కని సలహాను అతడు ఆమోదించలేకపోయాను. పైగా తమ కుటుంబమునకు శ్రేయోగులాశేకు ఆ మహాత్ముని అతడు అవమానించెను. శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడైన కారణమున విదురుడు దాన్ని అవగతము చేసుకొనెను. మాయా ప్రభావముననే బాహ్యశక్తి ప్రభావము దుర్యోధనుడు తన స్వనాశన పదము పురోగమించుతున్నాడని విదురుడు అంటే తాను అతని పురుషవాక్కులచే తీవ్రముగా అవమానింపబడినప్పటికీ గాంచగలిగెను. కనుకనే అతడు మాయాశక్తి కర్మల పరమోత్కృష్టమైనని భావించెను. అయినను భగవానుని ఆంతరంగిక శక్తి ఏ విధముగా తనకు ఆ పరిస్థితి ఎందు సహాయపడినది విషయమును సైతము అతడు కాంచెను. భౌతిక జగత్తు
ఆకర్షణలు భక్తుడెన్నడను సంతృప్తి పరపజాలనందున అతడెల్లవేళ వైరాగ్యభావం అందే ఉండును. విదురుడు ఏనాడును సోదరుని రాజప్రసాదము పట్ల ఆకర్షితుడు కాలేదు. దానిని విడిచివేసి సంపూర్ణముగా భగవాను దివ్యము ప్రేమతో సేవయంతో లగ్నముగుటకు అతడు సదా సంసిద్ధుడయ్యుండెను. ఇప్పుడు దుర్యోధనుని అనుగ్రహమున అతనికి ఆ అవకాశము లభించెను. తత్కారణమున అవమానకరములకు వృషవాక్కులచే వ్యధచెందుటకు బదులు అతడు తన అంతరము నుండే దుర్యోధనునికి కృతజ్ఞతలు తెలుపుకొనెను. ఎలైనా తీర్థక్షేత్రమున ఒంటరిగా నివసించి శ్రీకృష్ణ భగవానుని భక్తయోగమునందు పూర్ణముగా నిక్తముగుటకు ఆ పరిస్థితి అతనికి అవకాశం వసగినది. అది ఏదైనా అవమానం కాదు, ఆ మంచి పని చేశాడు. అలా చేయటంలో నాకు హాయిగా ఏకాగ్రతగా స్వామిని భగవాను కృష్ణ భగవాన్ని చేసుకోవచ్చనే అవకాశాన్ని నాకు కలగజేశాడు అని భౌతిక కర్మల ఎందుకు చిక్కుబడిన ప్రతి మానవునికి బాధించినటువంటి కష్టముల నుండి విదురుడు విడుదల పొందిన కారణమున గత వ్యధ చెందక అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. విల్లంబులతో తన సోదరుని ఎదుర్కొనవలసిన అవసరం ఏమాత్రము లేదని అతడు యోచించెను. ఏలైనా అతని సోదరుడు తప్పగా వినాశనమనే పొందనున్నాడు. ఆ విధముగా అతడు దుర్యోధనుడు కార్యోన్ముఖుడు కాకమునిపే రాజ్యప్రసాదమును వీడెను. శ్రీకృష్ణ భగవాను పరమశక్తికు మాయ ఇచ్చట ఆంతరంగికముగను బాహ్యముగను వర్తించినది. సన్నిర్గతః కౌరవ పుణ్యలబ్ధో గజాఫాయ తీర్థపదః పదాని అన్వాక్రమత్పుణ్యచికీర్షయోర్వ్యాం అధిష్ఠితోయని సహస్రమూర్తి. తన పుణ్యముచే విదుడు పవిత్ర కురువంశజులు పొందిన లాభముల అన్నింటినీ సాధించను. హస్తినాపురమును వీడిన పిమ్మట అతడు భగవానుని పాద పద్మములకు పెక్కు తీర్థస్థానములను ఆశ్రయించను. ఉన్నతమైన పుణ్యజీవనమును పడేవు కోరికతో అతడు భగవానుని వేలాది దివ్య రూపములు స్థితమైన పవిత్ర స్థానములకు ప్రయాణించెను. విదుడు నిస్సంశయముగా పరమోన్నతుడును పవిత్రాత్ముడునై ఉన్నాడు. లేని ఎడల అతడు ఒక వంశమునందు జన్మించడి వాడు కాడు. ఉన్నత వంశమునందు జన్మించుటకు, అధిక ధనము కలిగి ఉండుటకు, ఉన్నతులకు విద్యావంతుడుటకు, అతి గొప్ప సౌందర్యమును కలిగి ఉండుటకు పూర్వ పుణ్యకర్మలే కారణము. కానీ శ్రీకృష్ణ భగవాను కరుణ బడసి అతని దివ్యము ప్రేమయుత సేవయందు నెలకొంటకు అట్టి పుణ్య సంపదలు ఏమాత్రము సరిపోవు. విదురుడు తనను తాను అపవిత్రుడిగా భావించెను. కనుకనే అధిక పుణ్యము బడిసి భగవాను చేరువగా నగుటకు అతడు ప్రపంచమందరి గొప్ప తీర్థస్థానములను ప్రయాణింప సమకట్టెను. ఆ సమయంలో శ్రీకృష్ణుడు స్వయముగా ప్రపంచమును నిలిచి ఉన్నాడు. విదుడు ఆ దేవదేవునికి నేరుగా దరిచేరుకోనితో అట్లు కావింపవచ్చును. కానీ తాను తగినంతగా పాపము నుండి ముక్తుడు కానందున అతడు నచ్చలేదు. సర్వపాప ప్రమూలం నుండి పూర్తిగా ముక్తుడు కానంత వరకు ఎవ్వరూ 100కి 100 కృష్ణ భక్తిని చేయచాలరు. కుటిల రాజనీతజ్ఞులకు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు సాంగత్యముచే తన పుణ్యం నశించినదనేది విషయం విదుడు ఎరిగి ఉండెను. తత్కారణం భగవానుడితో శీఘ్రమే జత కూడుటకు తాను యోగ్యులను కానని అతడు తలచెను. భగవద్గీత 7:2 ఈ విషయము ఈ క్రింది శ్లోకమున ధృవపరుడబడినది. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. కంసుడు, జరాసంధుడు వంటి పాపులకు వసుడు శ్రీకృష్ణుని పూర్ణ పురుషోత్తముడకు దేవదేవునిగా పరతత్వము భావింపజాలరు. శాస్త్రమును నిర్దేశింపబడిన ధర్మయుత జీవనకు క్రమానుగతి నియమములను అనుసరించడి విశుద్ధ భక్తులే తృత కర్మయోగమునందు తత్పరి జ్ఞానయోగమునందు నియుక్తులు కాగలరు. తదనంతరము విశుద్ధ ధ్యానము ద్వారా వారు శుద్ధ చైతన్యము అవగతము చేసుకొనగలరు. భగవత్ చైతన్యము బుద్ధి నందినప్పుడు మనుజు విశుద్ధ భక్తుల సాంగత్యముని లాభమును పడవచ్చును. శాస్మహాత్ సేవయ
విప్ర పుణ్యతీర్థ నిషేవన ప్రస్తుత జీవన కాలమునందే మనుజుడు భగవాను సాంగత్యము నొందవచ్చును. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం ఇవాళ అదే తృతీయ స్కందంలో అధ్యాయం 1:1లో మనం 17 దాకా వచ్చాం. చేత మనకు అనుకున్న టైం ప్రకారం అయింది. శ్రీకాంతాయ కళ్యాణ నిధే దర్శనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. మనకి ఈ అధ్యాత్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కనుక 5-6 రోజుల తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దామా. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.